ప్రతిదీ టైమింగ్ మీద డిపెండ్ అవుతుంది. ఆరు ఫేజ్ 2 మొదలు పెట్టు. టీమ్ ఏ ఇంకా బి మీ సిగ్నల్స్ గ్రీన్. పద మొదలు పెట్టండి. సెక్యూరిటీ సిస్టమ్ని హ్యాక్ చేస్తున్నాం. అయిపోయింది. ఇప్పుడు అన్ని కెమెరాలు ఆఫ్ అయిపోయాయి. లేజర్ డ్రిల్ సెట్. ఇప్పుడు మొదలు పెడదాం ఆపరేషన్. త్వరగా చెయ్యి, ఇంకా సైలెంట్గా ఉండు. నేను ఫైర్ అలారం కూడా మొదలుపెట్టా. అందరూ కన్ఫ్యూజ్ అయిపోతారు ఏమైంది అని. వెల్ డన్ టీమ్. గేట్ నెంబర్ 4 నుంచి బయటికి రండి. గేట్ 2 ఎక్కడి నుంచి అయితే వచ్చారో అక్కడి నుంచి పోలీసులు ఎంటర్ అవుతున్నారు. ఇవాన్ గేట్ నెంబర్ 4ని అన్లాక్ చేశాడు. బాగా చేశారు టీమ్. ఇక్కడి నుంచి బయలుదేరదాం ఇప్పుడు. ఇంకొక సక్సెస్ఫుల్ ఆపరేషన్. ఆలియా, ఈ ఎక్సర్సైజెస్ అన్నీ నీ బుర్రని పదును చేస్తాయి. అన్ని సినారియో సరిగ్గా చూడు. ఇవన్నీ సరే కానీ కోసి మ్యామ్, ఈ ఎక్సర్సైజ్లతో పాటు స్నాక్ ఎక్సర్సైజ్ కూడా చెయ్యొచ్చా నేను? ఈ స్నాక్స్ మీద కాకుండా నీ కాన్సన్ట్రేషన్ అంతా ఈ ఎక్సర్సైజెస్ మీద ఉండాలి. ఇది ఒక ఓల్డ్ కేస్. దీన్ని నువ్వు సాల్వ్ చేయాలి. దీని గురించి చూడు నువ్వు. కూనీ డొనాల్డ్ చూసారా, నా స్నాక్ ఎక్సర్సైజ్ పనిచేసింది. ఆలియా, నీకు చాలా పొటెన్షియల్ ఉంది. నువ్వు డిటెక్టివ్ అవ్వాలంటే బ్రెయిన్ తోటి ఆలోచిస్తే చాలదు, మనసుతో కూడా ఆలోచించాలి. ఇన్స్టింక్ట్ ని కూడా నమ్మాలి. అర్థమైంది కోజీ మ్యామ్, కానీ కొంచెం ఫన్ కూడా ఉండాలి కదా. కదా? అవును, కానీ మిషన్ ని ఎప్పుడు లైట్ గా తీసుకోకు. మార్కో టీమ్ లండన్, సింగపూర్ ఇంకా ప్యారిస్ లో పెద్ద దొంగతనాలు చేశారు. సోనియా, ఇంటర్ నుంచి ఏంటి అప్డేట్? మాకున్న సోర్సెస్ ప్రకారం సౌత్ ఆఫ్రికాలో మార్కో చేస్తున్న పనుల మీద డౌట్ గా ఉంది. ప్యాటర్న్ ని ఫాలో అయి చూస్తే మొదటి దొంగతనం యూకే లండన్ లో అయింది, రెండవది సింగపూర్ లో, ఇక మూడవది ఫ్రాన్స్ యొక్క ప్యారిస్ లో. ఇప్పుడు నువ్వు చెప్తున్నావు తరువాతి దొంగతనం సౌత్ ఆఫ్రికాలో జరుగుతుంది అని. మరి మీరు గెస్ చేయగలుగుతారా లాజికల్ ఆర్మీ? ప్యాటర్న్ అర్థం చేసుకునే నెక్స్ట్ దొంగతనం సౌత్ ఆఫ్రికాలో ఎక్కడ జరుగుతుంది? ప్యాటర్న్స్ చూస్తే అర్థమవుతుంది. వాళ్ళు క్యాపిటల్ సిటీస్ ని టార్గెట్ చేస్తున్నారు. అంటే తర్వాతి దొంగతనం కేప్ టౌన్ లో జరుగుతుంది. కేప్ టౌన్ చాలా పెద్దది. వాళ్ళ ఎంట్రీ పాయింట్స్, టార్గెట్ పాయింట్స్ మనం చూడాలి. ఈసారి మనం వాళ్ళని ఇంటర్సెప్ట్ చేయగలం. లోకల్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళతోటి మాట్లాడి మేజర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లో సర్వేలెన్స్ మనం పెంచాలి. వాజీరు కమావు, మీరు సౌత్ ఆఫ్రికా పోలీస్ కి ఇన్ఫార్మ్ చేయండి. ఇంకా నేను వెంటనే సౌత్ ఆఫ్రికాకి వెళ్తున్నాను. ఆలియా ఇంకా కోసి కూడా అక్కడే ఉన్నారు. మేహుల్ సార్, మిమ్మల్ని చూసి ఎన్ని రోజులైందో. ఇట్స్ బీన్ టూ లాంగ్. వెల్కమ్ మేహుల్. ఇక్కడ మనకి చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. ఆది ఇంకా సైంటిస్టులు రిపోర్ట్ చేశారు. మార్కో ఏ హెలికాప్టర్ నుంచి వెళ్ళాడో అది వెనమ్ వెబ్ది, కానీ వాళ్ళకి సంబంధం ఏంటో తెలియట్లేదు. మేహుల్, నాకెందుకో బిగ్ డాడీ బతికే ఉన్నాడు, ఇవన్నీ చేస్తున్నాడు అనిపిస్తోంది. ఇంట్రెస్టింగ్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. డ్రాకున్ ఎక్సెస్ అయి ఉంటుంది వెనమ్ వెబ్. మనం ఈ దొంగతనాల్ని తాపాలి. కానీ ఒక విషయం చూసారా, ఇవన్నీ జరుగుతున్నా కూడా ఈ మిషన్ లో ఎంత ఎక్సైట్మెంట్ ఉందో. వీఆర్ ఆల్ ఆన్ అ బిగ్ మిషన్. ఆలియా, కొంచెం సీరియస్ అవ్వు. మన ముగ్గురం ఉన్నంతసేపు ఏది ఇంపాసిబుల్ కాదు. తీనా లోహో ప్లాస్టిక్, మేహుల్ సార్ ఫెంటాస్టిక్. ఈ రోజు మనకి విజయం కలిగే రోజు. చెంగో ఇంకా డ్రెక్స్, మీరేదైతే సౌత్ ఆఫ్రికా నుంచి గన్ పౌడర్ తెచ్చారో దాన్ని మనం మరింత ముందుకు తీసుకెళ్దాం. అంత ప్లాన్ ప్రకారమే జరిగింది షేక్ సాబ్. తర్వాత ఆర్డర్ ఏంటో చెప్పండి. మేం సిద్ధంగా ఉన్నాం తర్వాత స్టెప్ కి. మార్కో, గన్ పౌడర్ అయితే మేము తెచ్చేసాం. ఇప్పుడు దీంతో ప్లాన్ ఏంటి? నీ తర్వాత ప్లాన్ ఏంటి? అహమ్ది, చాలా పెద్ద పని చేయాలి మనం. ఈ గన్ పౌడర్ ని మనం ప్రపంచంలోనే పెద్ద ఫైనాన్షియల్ సెంటర్స్ ని బెదిరించడానికి వాడతాం. డీటెయిల్స్ మనం కలిసినప్పుడు మాట్లాడదాం.
సిద్ధంగా ఉండండి అందరూ. మార్కోతో కలిసి మన సత్తా ఏంటో ప్రపంచానికి చూపిద్దాం. ఎవరూ మనల్ని ఆపలేరు. ఇవాళ కాదు మిత్రులారా, ఈ రోజు నన్ను మీరు తినలేరు. నిజానికి మనుషులు అనుకుంటారు షార్కులు చాలా ప్రమాదకరమైనవి, ఇంకా మనుషుల్ని చూసి వెంటనే దాడి చేస్తాయని. కానీ నిజం ఏమిటంటే షార్కులు చాలా సేపటి వరకు కేవలం క్యూరియస్ గానే ఉంటాయి. ఎప్పుడైతే షార్కులు ఏవైనా కొత్త వస్తువుల్ని సముద్రంలో చూస్తే ముందవి కేవలం వాటిని జెంటిల్ గా టచ్ చేస్తాయి. ఎందుకంటే ఇది తినగలిగిందా కాదా అని తెలుసుకోవడానికి. ఇది వాటి యొక్క ప్రాకృతిక వ్యవహారం. మనుషులకి ప్రమాదం కలిగించడం అనేది వాటి యొక్క లక్ష్యం కాదు. కానీ లూకా ఎలా చేశాడో మీరు గనక అలాగా చేస్తే ఇక నేరుగా షార్క్ పొట్టలో ఉంటారు. లూకాని కేవలం అతని 6th సెన్స్ కాపాడింది. ఇది అందరి దగ్గర ఉండదు. చూడండి, ఇక్కడ ఎవరో ఎనానిమస్ టిప్ ఇచ్చారు. బ్యాంక్ ఏలో రాబరీ జరుగుతుందని. ఈ టిప్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సోర్స్ ని ఏమైనా ఎన్క్రిప్ట్ చేయగలమా? సోర్స్ కోడ్ ఎన్క్రిప్టెడ్ మేహుల్ సార్, కానీ ఇండియా టీం కన్ఫర్మ్ చేసింది ఏదో థ్రెట్ ఉందని. మనం ఏ ఛాన్స్ తీసుకోలేం. ఒకవేళ ఈ టిప్ సరైందైతే మనం బ్యాంకుని పూర్తిగా సర్వేలెన్స్ చేయాలి. మేహుల్, నేను లోకల్ ఎన్ఫోర్స్మెంట్ లాతో మాట్లాడి అడిషనల్ ఫోర్సెస్ ని అరేంజ్ చేస్తాను. బెటర్ సేఫ్ దెన్ సారీ. ఈసారి మార్కోకి ఎటువంటి అవకాశం ఇవ్వకూడదు. అందరూ అలర్ట్ గా ఉండండి. ఇంకా నేను సోషల్ మీడియాని చూస్తూ ఉంటాను. ఎక్కడైనా అన్యూజువల్ యాక్టివిటీ కనిపిస్తే వెంటనే యాక్షన్ తీసుకుందాం మనం. మార్కో, నువ్వు ఈసారి బ్రతకలేవు. గాట్ యూ. నువ్వు దొంగతనానికి తప్పు రోజు ఎంచుకున్నావు. అరే, నేను కేవలం మేహుల్ సార్, చూసారా, మనం వాళ్ళని పట్టేసుకున్నాం. మిషన్ సక్సెస్ఫుల్. ఆలియా, మంచి పని చేసావు. కానీ నాకు అనిపిస్తుంది ఏదో తేడాగా ఉందని. బ్యాంకు బి యొక్క స్టేటస్ ఏంటి? సార్, అక్కడంతా బానే ఉంది, ఏం కాలేదు అక్కడ. ఇది ఇంత సులభంగా ఎలా అవుతుంది? వెనమ్ వెబ్ ఇలాంటి చిన్న చిన్న దొంగతనాలు చేయదు. సార్, అర్జెంట్ సార్. బ్యాంక్ బి నుంచి ఇప్పుడే హ్యూజ్ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యాయి అనిపిస్తుంది. అసలైన దొంగతనం అక్కడే జరిగింది. పదండి బ్యాంక్ బికి. ఇది కేవలం డైవర్షన్ మాత్రమే. ఓ నో, ఇదెలాగా అయింది? ప్రతి ఒక్క గెలుపు వెనుక ఒక గుణపాఠం ఉంటుంది. ఆలియా, పద త్వరగా, ఇప్పుడు సమయం తక్కువ. ఆది, ఇక్కడ ఎగ్జాక్ట్ గా ఏం జరిగింది? ఇంత పెద్ద సెక్యూరిటీ ఎలా బ్రీచ్ అయింది? ఎవరో బ్యాంక్ సిస్టమ్ ని హ్యాక్ చేసి రష్యాలోని ఒక ఎక్స్టర్నల్ సర్వర్ నుండి కనెక్ట్ చేశారు. మళ్ళీ చాలా డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఏం జరుగుతోంది ఇక్కడ? మనం మన క్యాలిక్యులేషన్స్ చాలా తప్పుగా చేస్తున్నాం. ఎవరున్నారు దీని వెనక? మేహుల్, నేను ఇంకా బ్రతికున్నా. ఇంకా ఇది కేవలం ప్రారంభమే. ఇంకా పెద్ద పని రాబోతోంది. నన్ను ఆపడం కష్టమే కాదు, అసాధ్యం కూడా. మిడిసి పడకు మార్కో. మేం నిన్ను ఒకసారి ఆపాం, ఇంకా అవసరం పడితే మళ్లీ ఆపుతాం. ఓవర్ కాన్ఫిడెన్స్ మంచిది కాదు. తయారవ్వండి టీం. అనిపిస్తోంది మన ముందు ఇప్పటి వాటికంటే పెద్ద ఛాలెంజ్ ఉంది. మేము తయారుగా ఉన్నాం మేహుల్ సార్. మార్కోకి తెలియాలి మన్ని అండర్ ఎస్టిమేట్ చేయకూడదని. దురాగ్రహం నుంచి పారిపోవడం అంటే తమాషా కాదు. ఇది మన రక్షణ మీద సవాల్ విసురుతుంది. సార్, మేము మొత్తం నేషనల్ ఇంకా ఇంటర్నేషనల్ ఏజెన్సీలను అలర్ట్ చేశాం. డిటెక్టివ్ సొసైటీకి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. లూకా ఎక్కడికి వెళ్ళలేడు. నేను వాడిని స్వయంగా వెనక్కి తెస్తా. దురాగ్రహంలో ఉన్న ఖైదీ ఎప్పుడు పారిపోలేడు. ఒకవేళ పోతే మరి వాళ్ళు వెనక్కి తెచ్చే బాధ్యత నాది. లూకా, నువ్వు రాంగ్ ఎనిమీని ఎన్నుకున్నావు. భగవంతుడే కాపాడాలి లూకానిప్పుడు. ఆది, నాకు మార్కో ఎస్కేప్ అయిన మొత్తం ఫుటేజెస్ పెట్టు. మనం ప్రతి డీటెయిల్ ని ఎంక్వైరీ చేయాలి. సెండింగ్ నౌ మేహుల్ సార్. మొత్తం మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది. చూడండి చూడండి, అది జేకాల్ మైకెల్ బిగ్ డాడీని స్లైడ్ చేస్తున్నారు. ఏం జరుగుతోంది అక్కడ? జూమ్ చెయ్యి. ఇది ఏదో సీక్రెట్ సొరంగంలాగుంది. ఇంకా వీళ్ళు బతికే ఉన్నారా? దీని అర్థం ఇదంతా బిగ్ సెటప్ అన్నమాట. అంటే బిగ్ డాడీ ఇంకా గేమ్ లో ఉన్నాడు. ఒకవేళ బిగ్ డాడీ బ్రతుకుంటే ఇది కేవలం ప్రారంభమే. మనం సిద్ధంగా ఉండాలి. మరి బిగ్ డాడీ ఇంకా అతని అనుచరులు బ్రతికే ఉన్నారా? ఇప్పుడు ఒకవైపు డ్రాకున్ ఎక్సెస్, మరొక వైపు వెనమ్ వెబ్. ఏమవుతుంది తర్వాత చూద్దాం మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో.